ప్రైజ్ లాల్ ప్రభునందు ప్రియమైన దేవుళ్ళారు బాగున్నారా? బాగున్నారు మేము నమ్ముచున్నాం. ఈ లోకంలో బైబిల్ గ్రంథం ప్రకారం మనం చూస్తే తనను కాపాడుకున్నవాడు ధన్యుడు అనేసి మనకి వాక్యములు మనతో మాట్లాడుచున్నాయి. ఈ లోకములో ఈ లోకమైన ప్రతి వాటిని గురించి మనం తెలుసుకున్నట్లయితే ఈ శరీరాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి. ఎందుకంటే మనము ఒకవేళ మనకి రక్షణ కల్పించుకోలేకపోతే, మనకి మనముగా మనం కాపాడుకోలేకపోతే మనల్ని ఈ లోకంలో రక్షించేవారు ఎవరు కూడా లేరు. అయితే మనకు మనముగా ఏ విధముగా మనము ఏమేటి కాపాడుకోవాలి అన్నదాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒకసారి ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 9వ వచనం చదవండి ఒకసారి. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కనులారా చూచిన వాటిని మరువకుండానట్లును, అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకును. చాలు, ప్రభు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఏమని రాయబడిందంటే మాట మరొకసారి మనం చదువుకుందాం. నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకును. జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఈ మనస్సు అనేది చాలా ప్రాముఖ్యమైనది కనుక ప్రతి విషయంలో మన మనస్సును మనము కాపాడుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎలా కాపాడుకోవాలి మన మనస్సుని అని మనం చూసినట్లయితే ఈ లోకంలో ఈ మనస్సు అనేది చాలా విపరీతంగా ఈ లోకానుసారంగా తిప్పుతూ ఉంటాం. మనము ఈ మనస్సులోనే ప్రతి ఆలోచన మనకి పుడుతూ ఉంటది. ఈ మనస్సులోనే ప్రతి ఒక్క పాపపు యొక్క క్రియలు మనకి తలంపులుగా వస్తూ ఉంటాయి. అందుకని మన మనస్సుని మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. జ్ఞాపకం చేసుకోండి, ఎవరైతే తన మనస్సును కాపాడుకుంటారో వారు మాత్రానికి వర్ధిల్లుచు ఉంటారు. ఎలా మనము కాపాడుకోవాలి అన్నది మనం ఆలోచన చేస్తే ఈ మనస్సు పాపం యొక్క ప్రేరేపణలు పుట్టిస్తూ ఉంటుంది. ఆ పాపం యొక్క ప్రేరేపణ మనకు వచ్చినప్పుడు మన మనస్సును మనము అణుచుకోవాలి, తగ్గించుకోవాలి. ఎప్పుడైతే మన మనస్సుని మనం తగ్గించుకుంటామో ఏ లోకంలో ఈ లోకానుసారమైన ఎటువంటి ఆలోచన వచ్చినా కానీ దానిని మనము తగ్గించుకున్నట్లయితే మనకి మనముగా కాపాడుకున్న వారం అవుతూ ఉంటాం. ఉదాహరణకి ఒక చోట కాడ ఒక పాపము జరిగింది అనుకున్నాం, దానికి దూరముగా ఉండాలి. బైబిల్ చెప్తుంది పాపమునకు దూరముగా పారిపోము. అయితే మనం ఏం చేస్తామంటే ఆ పాపమును ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం. పాపము చాలా విచిత్రమైనది. అందుకనే మన కంటికి సింపుల్గా నచ్చిపోద్ది. పాపమును మన కంటితో కన్ను రెప్ప కొట్టకుండా మనము చూస్తూ ఉంటాం. ప్రతి మనుష్యుడు కూడా పాపమును కన్ను రెప్ప కొట్టకుండా చూస్తూ ఉంటాడు. మొట్టమొదటగా నీ కన్నులు నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నీ కన్నులు నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే నీ మనస్సును నువ్వు కనుక కాపాడుకుంటే ప్రతిదీ నీ శరీరంలో ప్రతి అవయము కూడా నువ్వు కాపాడుకున్నట్లుగా అవుతూ ఉంటావు. హల్లెలూయా. మరొక మాట మనం చూసినట్లయితే జ్ఞాపకం చేసుకునండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తనను తాను కాపాడుకున్నవాడు గొప్పవాడు. జ్ఞాపకం చేసుకోండి, ఏమని రాయబడిందంటే దిక్కుమాలిన పిల్లలను విధవరాలను వాళ్ళ శ్రమల్లో ఉన్నప్పుడు వారికి ఇంట చేర్చుకొని వారికి ఏదైతే అవసరమో అవసరమైనది ప్రతిదీ కూడా వారికి అందించాలి, వారికి సహాయం చేయాలి. అది ఆశీర్వాదకరము. కానీ ఈ లోకంలో ఉన్న పాపము నిన్ను అంటకుండా, నీ శరీరానికి అంటకుండా, నీ దేహానికి అంటకుండా నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడు
నీ శరీరం నువ్వు కాపాడుకున్నవాడు అవుతావు. ఎందుకంటే శరీరము ఈ లోకములో మట్టితో చేయబడింది కనుక ఇది మట్టి అయిపోయేంత వరకు కూడా నీ శరీరాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ లోక పాపము అంటకుండా నీవు దాన్ని కాపాడుకోవాలి. మనము శరీరానికి మురికంటిందని రకరకాలమైన సబ్బుల చేత మన శరీరాన్ని బాగు చేస్తాం, సొప్పుతో తోమేస్తాం. కానీ ఈ లోక పాపము దాన్ని అంటకుండా మాత్రానికి ఆత్మానుసారంగా మనము దాన్ని చేసుకోలేకపోతూ ఉంటాం. అందుకని యాకోబు రాసిన పత్రికలు ఏమంటే ఈ లోక మలినమును అంటకుండా దాన్ని కాపాడుకోవాలి అనేసి మనకి స్పష్టంగా తెలియపరుస్తుంటారు. 2వ తిమోతి రాసిన పత్రిక 4వ-7వ వచనంలో ఏమంటారంటే విశ్వాసమును కాపాడుకోవాలి. ప్రభు జ్ఞాపకం చేసుకోండి, విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసము ఈ లోకంలో కోల్పోకూడదు. ప్రతి దానిపైన మనకు విశ్వాసం ఉండాలి. నువ్వు ఏదైనా ఒక పని చేస్తున్నావంటే విశ్వాసంతో పనిని చేయాలి. నువ్వు ఉద్యోగం చేస్తున్నట్టు విశ్వాసం కలిగే ఉద్యోగాన్ని చేయాలి. వ్యాపారం చేస్తున్నావంటే విశ్వాసము కలిగే వ్యాపారాన్ని నువ్వు చేయాలి. చదువుకుంటున్నావంటే నేను పాస్ అవుతానని ఒక విశ్వాసంతో నీవు చదవాలి. ఎందుకంటే నీకు నువ్వుగా విశ్వాసం లేకుండా నువ్వు ఏ పని చేసినా అది వరిదిల్లదు. కనుక నీవు కాపాడుకోవాల్సిందంటే విశ్వాసాన్ని. అల్ప విశ్వాసం నీలో ఉంచుకొనవద్దు. ఎందుకంటే ఈరోజు నేను ఒక వ్యాపారం చేస్తున్నాను, మరి వ్యాపారంలో నాకు లాభం రావాలి అని విశ్వాసంతో నువ్వు వ్యాపారం చేస్తూ ఉంటావు. అయితే అల్ప విశ్వాసం ఏమనిపిస్తుంది అంటే ఈ వ్యాపారం చేస్తున్నాను కదా, ఈ వ్యాపారం నాకు లాస్ వస్తుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో నాకు లాస్ వస్తుంది అన్నప్పుడు ఆ అల్ప విశ్వాసం ఏం చేస్తుంటే వ్యాపారాన్ని సక్రమంగా చేయలేదు. అప్పుడు ఖచ్చితంగా నీకు ఆ వ్యాపారంలో నష్టం వస్తుంది. ఉద్యోగం చేసేటప్పుడు కూడా అక్కడ నీకు అల్ప విశ్వాసము పుట్టిస్తాడు. అప్పుడు ఉద్యోగంలో కూడా నీవు వరదిల్లవు. అందుకని జ్ఞాపకం చేసుకోండి, నువ్వేం చేయాలంటే విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఇంకా మనం జ్ఞాపకం చేసుకోండి, అతి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే నీ నోటిని నువ్వు చాలా జాగ్రత్త చేసుకోవాలి. నీ నోరు చాలా పవిత్రమైనది. నీ నోటిని నువ్వు కాచుకోవాలి, నీ నోటిని నువ్వు కాపాడుకోవాలి. ఎందుకంటే చాలా వరకు మనము ఈ నోటి ద్వారానే బైబిల్ యొక్క వాక్యమును మనం చదువుతాం, దేవుని స్తుతిస్తాం, దేవుని ఆరాధిస్తాం. అదే నోటితో అనేకులను కూడా మనం దూషించే వారుగా మనం కనబడుతూ ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఇందాక మీకు చెప్పాను, మీ కంటిని నువ్వు కాపాడుకోవాలి, నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి, ఈ లోక మలినము నీకు అంటకుండా నీవు కాపాడుకోవాలి. ఇప్పుడు నీ నోటిని నీవు కాపాడుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ నోటిని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. బైబిల్ ఒక మాట, నరుని యొక్క నాలుకను సాధు చేయు మనుషుడు లేడు అంటే ఈ నాలుకను అణిసిపెట్టేవాడు ఈ లోకములో లేదంట. ఎందుకంటే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, నాలుక శరీర భాగములో చాలా చిన్నది, కానీ శరీరాన్ని పరిపాలిస్తుంది ఆ నాలుక. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఓడ ఎంత పెద్దగా ఉంటుందో ఓడను తిప్పే ఆ చుక్కాని అంటే ఆ స్టీరింగు చాలా చిన్నగా ఉంటుంది. విన్నారా? అలాగనే మనుషులము మనం ఎంత పెద్దగా కనపడ్డా కానీ మనలో ఉన్న నాలుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ నాలుక పాప ప్రపంచమును ఉచ్చరింప చేస్తూ ఉంటది. అందుకని మన నోటిని మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒక మాట మనం చూసినట్లయితే ఆత్మ కలిగి ఉన్న మనము ఐక్యతను కాపాడుకోవాలి. ఎవరు ఆత్మ కలిగి ఉన్నాము? దేవుని ఆత్మ కలిగి ఉన్న మనము ఒకరి పట్ల ఒకరికి ఐక్యతను మనం కాపాడుకోవాలి. ఇప్పుడు ఒక విశ్వాస అంటే ఒక విశ్వాసకి ఐక్యత ఉండదు, ఒక సేవకుడు అంటే ఒక సేవకునికి ఐక్యత లేదు, ఒక సంఘం అంటే మరొక సంఘానికి ఐక్యత లేదు. ఎందుకంటే చాలా మటుకు ఇది మనుషులు తమ శరీరాన్ని తామే పాడు చేసుకోవటం కాకుండా ఇతర వారిని కూడా
మనము పాడు చేసిన వారుగా కనపడుతూ ఉంటాం. ఒకసారి చదవండి ఆ మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఒకసారి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరిని ఒకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. చూసారండి, అపోస్తలుడైన పౌలు చక్కగా మాట్లాడుతున్నాడు. ఆత్మ కలిగి ఉన్న మనము ఒకరి పట్ల ఒకరి ఐక్యత కలిగి ఆత్మ సంబంధమైన ప్రేమ చేత మనం ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. ఆత్మ సంబంధమైన ఆత్మ గనుక మన దగ్గర లేకపోతే మనము ఎదుటి వారిని ప్రేమించలేము. ఎందుకంటే క్రైస్తవుల్లో ఐక్యత లేదు. క్రైస్తవుల్లో ఒకరికొకరికి ఐక్యత లేదు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, చాలా వరకు డిబేట్లు పెట్టేసి ఒకరి పట్ల ఒకరు దూషణ హేళనకరంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రభు జ్ఞాపకం చేసుకోండి, నీవు ఆత్మ కలిగిన నీవు ఒకరి పట్ల ఒకరి ఐక్యత కలిగి దేవునితో సంబంధం పెట్టుకొని దేవునితో నువ్వు డిబేట్ చేయి, ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం అందిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, మనల్ని మనం కాపాడుకోవాలంటే క్రీస్తుతోటి మనం మాట్లాడాలి. మనల్ని మనం కాపాడుకోవాలంటే క్రీస్తు మనకు సహాయకుడిగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు పక్షమున మనం ఉంటాయి, ఖచ్చితంగా దేవుడు మనకి సహాయము చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయనే మనల్ని కాపాడేవాడు, ఆయనే మనల్ని రక్షించేవాడు, ఆయనే మనకి కృప చూపించేవాడు. కనుక మనము ఒకరికొకరికి ఐక్యత కలిగి ఒకరి పట్ల ఒకరికి ప్రేమ కలిగి ఈ లోకములో మనం జీవించినట్లయితే, ఈ లోకములో మలినము ఏది మనల్ని అంటకుండా మన శరీరం మనం కాపాడుకున్నట్లయితే ఖచ్చితంగా మనము ఆశీర్వదించబడుతూ ఉంటాము. ఇంకొక మాట ఏంటంటే, మనకున్న పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. ఈ పరిశుద్ధత కూడా చాలా ప్రాముఖ్యమైనదండి. ఎలా మనము పరిశుద్ధంగా ఉండాలి, ఎలా మనము ఈ లోకములో దేవుని ఎదుట పరిశుద్ధులుగా మనం కనబడాలి. ఏది పడితే అది మాట్లాడకూడదు, ఏది పడితే అది చూడకూడదు, ఏది పడితే అది మనము తినకూడదు, ఎక్కడ పడితే అక్కడ మనం కూర్చొనకూడదు, ఎక్కడ పడితే అక్కడ మనము చేయకూడదు. ఎందుకంటే మనకు అంటూ దేవుడు కొన్ని నియమములు మనకి పెట్టి ఉన్నాడు. కనుక బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రకారం ప్రతి నియమమును మనం అనుసరించి నడిచినట్లయితే మనం పరిశుద్ధులమే. అందుట్లో ఏ ఒక్కటి తప్పిపోయినా మనము అపవిత్రులము. కనుక జ్ఞాపకం చేసుకోండి, మనము మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. అప్పుడే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. జ్ఞాపకం చేసుకోండి, మన మనసును మనం కాపాడుకోవాలి. రెండవదిగా ఈ లోక మలినమును మనం అంటకుండా కాపాడుకోవాలి. విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. మన నోటిని మనం కాపాడుకోవాలి. ఇంకా మనం ఆత్మ కలిగిన వారమై ఐక్యత కలిగి మనల్ని కాపాడుకోవాలి. చివరిగా ఏంటంటే మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. ఇవి ఖచ్చితంగా మనం గనక కాపాడుకుంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని కాపాడుతాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఈ లోకములో మనకి ఎన్ని అలలు వచ్చి మన మీద పడ్డా కానీ దేవుడు ఈ లోకములోను పరలోకములో కూడా మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఎందుకంటే జ్ఞాపకం చేసుకోండి, దేవుడే మనల్ని మనకి కాపుదలగా ఉంటే ఎన్ని అలలు వచ్చి మనల్ని కొట్టినా, ఏ అపాయం వచ్చి అనేకమైన అపాయములు వచ్చి మనకి తగిలినా కొంచెమంత దెబ్బ కూడా మనకి తగలదు. కనుక జ్ఞాపకం చేసుకోండి, మొట్టమొదటిగా ఈ శరీరాన్ని మనం కాపాడుకోవాలి, దేహాన్ని మనం కాపాడుకోవాలి. ఈ దేహానికి పాపం అంటకుండా మనం కాపాడుకోవాలి. ఇప్పుడు ఈ శరీరాన్ని మనం కనుక కాపాడుకుంటే దేవుడు ఇచ్చిన ఆత్మ ఈ శరీరంలో కనుక దేవుడు ఉంటాడు. ఎందుకంటే బైబిల్ ఒక మాట, ఆత్మల కాయవాడు దేవుడే. కనుక ఆ దేవుడే నీ ఆత్మను కాస్తూ ఉంటాడు. కనుక ఆత్మానుసారంగా జీవించడానికి ప్లాన్ చేసి మనముగా మనల్ని కాపాడినట్లయితే ఈ లోకములను పరలోకములను మనందరము దేవుడు కాపాడి ఆయన నిత్య రాజ్యానికి మనల్ని వారసులుగా చేసుకొని
ఆయన మనల్ని దీవిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వశక్తివంతుడు దేవా, నీకే లెక్కలేని వందనాలు తండ్రి. స్తోత్రం ఇదిగో ప్రభా, మేము ఈ లోక మలినమును మాకు అంటకుండా మా శరీరాన్ని, మా దేహాన్ని మేము ఏ రీతిగా కాపాడుకోవాలి ప్రభా, మీరు మాతో మాట్లాడినారు. అయా, మాకు మేముగా ఈ దేహాన్ని మేము కాపాడుకున్నట్లయితే ప్రభా, ఈ దేహంలో ఉన్న ఆత్మకు కాపుగా నీ ఉన్నావు మేము నమ్మొచ్చు ప్రభా. ఆత్మను కాయువాడు నువ్వే కనుక, ఆత్మను కాయువాడు నీవే కనుక, ఆత్మానుసారంగా మేము జీవించుటకు, నీ కృప చూపించుటకు, ఈ శరీరాన్ని, ఈ దేహాన్ని మేము కాచుకునే భాగ్యం మీరు మాకు అనుగ్రహించి, ఎలా ఈ దేహాన్ని ఈ లోక మలినములు అంటకుండా కాపాడుకోవాలో ప్రభా, అది మీరు మాకు మంచి జ్ఞానం, వివేకమును, తెలుగును అనుగ్రహించి, ఈ లోక మలినం ఏది మమ్మల్ని అంటకుండా మేము ఈ లోకములో బ్రతుకు దినములన్నీ కూడా ప్రభా నీతో జీవించే కృపా భాగ్యం మాకు అనుగ్రహించమని, మీరే మహిమపరచుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియ జ్ఞాపకం చేసుకోండి. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు చూస్తూ ఉన్నారు కనుక, శక్తి కలిగినది యేసు నామము అనే యూట్యూబ్ ఛానల్ని అనేకులకు పరిచయం చేయండి. మీ స్నేహితులకు, మీ బంధువులకు, ఇంకా మీ చుట్టుపక్కల ఉన్న వారికి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేసి దేవుని యొక్క వాక్యమును అనేకులు వినుటట్లుగా మీరు ఈ వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి. అనేకులకు ఈ వాక్యము ఆశీర్వాదకరంగా ఉంటుంది కనుక, ఈ శక్తి కలిగిన యేసు నామం అనే యూట్యూబ్ ఛానల్ను అనేకులకు తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.